Hi guys, this is Tejasvi. Welcome back to our channel Tejasvi Serath. ఎలా ఉన్నారు అందరూ? Hope you're all doing great. ఫస్ట్ టైం నేను మా చెల్లి ఇంకా మా తమ్ముడు ముగ్గురం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాము. ఎక్కడికి అంటే ఢిల్లీకి, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఒక 3 డేస్లో మొత్తం 12 ప్లేసెస్ వరకు అయితే కవర్ చేశాము. ఫస్ట్ డే వచ్చేసి ఆగ్రాలో అండ్ నెక్స్ట్ 2 డేస్ వచ్చేసి ఢిల్లీలో. సో మీరు ఒకవేళ హిస్టరీ బఫ్ ఆర్ జస్ట్ సమ్ వన్ క్రేవింగ్ కల్చర్ అయితే ఈ ట్రిప్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇవాల్టి వీడియోలో కంప్లీట్ ఢిల్లీ ట్రిప్ డీటెయిల్స్ అండ్ ఐటినరీ మొత్తం A to Z అయితే డిస్కస్ చేస్తాను. ముందుగా చెప్తున్నా ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ అంటిల్ ద ఎండ్ గైస్. చలో గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ఎక్స్ప్లోర్ వై ఢిల్లీ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ వాట్ మేక్స్ ఇట్ సో స్పెషల్. మేము హైదరాబాద్ నుండి ఢిల్లీకి అయితే ఫ్లైట్ లో వెళ్ళాము. ఫ్లైట్ జర్నీ వచ్చేసి ఒక 2 hours అలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ట్రైన్ నెంబర్స్ నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇవి డైలీ ఉంటాయి ట్రైన్స్ అనేవి హైదరాబాద్ టు ఢిల్లీకి. ఫస్ట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12721 దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది డైలీ నాంపల్లి స్టేషన్ నుండి నిజాముద్దీన్ స్టేషన్ కి వెళ్తుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 11 కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 3:45 కి అలా రీచ్ అవుతాం మనం ఢిల్లీకి. అంటే మొత్తం 29 hours జర్నీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12723. ఇది తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది కూడా నాంపల్లి టు న్యూఢిల్లీ డైలీ వెళ్తుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 కి ఎక్కితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ 8 కి అలా రీచ్ అవుతాము. కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్, స్లీపర్ టికెట్ వచ్చేసి 720 అలా ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ అయితే 1875 అండ్ సెకండ్ ఏసీ అయితే 2685 అండి. అలా ఉంటాయి ప్రైజెస్ అయితే. మా ట్రిప్ లో ఫస్ట్ డే మా కన్వీనియన్స్ ని బట్టి ఆగ్రాకి వెళ్ళాలని ప్లాన్ అయితే చేసాము. ప్రెసెంట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము. వందే భారత్ ట్రైన్ ఉంది 6 o'clock కి. సో రూమ్ నుండి హడావిడిగా వెళ్ళాము. జస్ట్ 5 minutes ఉంది అనగా ఇంకా ట్రైన్ ఎక్కామన్నమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ 22470. ఇది హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి ఆగ్రా క్యాంట్ వెళ్తుంది. మార్నింగ్ 6 కి ఎక్కితే 7:40 అలా ఆగ్రా అయితే రీచ్ అయిపోతాము. అంటే 1 hour 40 minutes లో రీచ్ అయిపోతాము. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి సిసి అయితే 600 అండ్ ఈసీ వచ్చేసి 1165. ఈ ట్రైన్ డైలీ ఉంటుందండి ఎక్సెప్ట్ మండేస్. సో రిటర్న్ కూడా మేము వందే భారత్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 22469. ఇది నైట్ 9 కి ఆగ్రా క్యాంట్ లో ఎక్కితే 11:10 కి అలాగా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో అయితే రీచ్ అవుతాము. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి సిసి అయితే 810 అండ్ ఈసీ వచ్చేసి 1390. ఇది కూడా డైలీ ఉంటుందన్నమాట ఎక్సెప్ట్ మండేస్. ఈ సీసీ ఈసీ గోల ఏంటమ్మా అంటారా? తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సీసీ అంటే చైర్ కారు, అంటే ఫ్లైట్స్ లో ఎకనామిక్ క్లాస్ ఎలా ఉంటుందో అలాగనమాట ఇక్కడ. అండ్ దీంట్లో కొంచెం ఎఫోర్డబుల్ గానే ఉంటుంది ప్రైస్ అయితే. అండ్ 3+2 సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. దీంట్లో ప్రీమియం క్లాస్ సీటింగ్ ఉంటుందండి. మనకి ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుందో అలాగనమాట ఇక్కడ. అలాగే దీంట్లో మోర్ లెగ్ రూమ్ ఉంటుంది, వైడర్ సీట్స్ ఉంటాయి, ఇంకా రిక్లైనింగ్ సీట్స్ కూడా ఉంటాయి. జనరల్ గా అయితే 2+2 సీటింగే ఉంటుంది. అండ్ ఈ బోత్ వాటిల్లో అయితే మీల్స్ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. మీకు ఆగ్రాకి వెళ్ళడానికి ఓన్లీ వందే భారతే కాదండి, చాలా జనరల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వందే భారత్ ప్రైస్ ఎక్కువ అయింది అని అనిపిస్తే మీరు నార్మల్ ట్రైన్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు. అవైతే మీకు చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి. ఇక్కడ ఆగ్రా రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత మనకి బయట చాలానే ఆటోస్ అలాగే క్యాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి. వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళొచ్చు, లేదంటే మనం ఆన్లైన్ లో అయినా ర్యాపిడో కానీ వీటిల్లో ఊబర్ లో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏంటంటే మనకి మొత్తం విత్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేసి చూపిస్తారు. వాళ్ళే డే మొత్తం వాళ్ళే తిప్పుతారు. సో మేమైతే 2000 అలా పే చేసాము. మొత్తం డే అంతా వాళ్ళే మనకి ట్రైన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కే వరకు వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అన్ని ప్లేసులు తిప్పుతూ ఉంటారన్నమాట. కానీ మనకి ఏ ప్లేసెస్ కావాలో అది కరెక్ట్ గా మనం చెప్పాలి వాళ్ళకి. మేమైతే ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్ ని విజిట్ చేయడానికి వెళ్ళాము. ఈ ఆగ్రా ఫోర్ట్ నే రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా అని కూడా అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఒకటి. ఆగ్రాలో తాజ్ మహల్ తర్వాత ఎక్కువగా టూరిస్టులు వచ్చే ప్లేస్ అయితే ఈ ఆగ్రా ఫోర్టే. దీనికి ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉంటుంది. అండ్ ఔరంగజేబ్ తన ఫాదర్ షాజహాన్ ని ఈ ఫోర్ట్ లోనే 8 years వరకు హౌస్ అరెస్ట్ చేసి ఉంచారనమాట. ఇది ఎందుకు అలా చేశారో కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోర్ట్ మొత్తం అయితే 94 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ ఈ ఫోర్ట్ కి మెయిన్ ఎంట్రీ గేట్స్ 4 ఉంటాయండి. అసలు బయట ఎంట్రీ గేట్ చూస్తేనే అసలు ఎంత హైట్ ఉంటాయంటే వాల్స్ మొత్తం 70 feet హైట్ ఉంటాయి. అలాగే మ్యాసివ్ రెడ్ శాండ్ స్టోన్ బ్లాక్స్ తో బిల్డ్ చేశారనమాట, ఎనిమీస్ అక్కడ దాకా రీచ్ అవ్వకుండా ఉండడానికి. ఒకవేళ ఎనిమీస్ వాల్స్ ని దాటుకొని, ఇందాక నేను వాక్ చేశా కదా బోత్ సైడ్స్ వాల్స్ ఉన్నాయి, అక్కడ వరకు రీచ్ అయినా కూడా అక్కడ ఒక హోల్స్ లాగా ఉంటాయి సైడ్స్. వాటిలో నుంచి సోల్జర్స్ ఏంటంటే బాగా వేడి నూనె పోసేవాళ్ళు ఎనిమీస్ మీద. అసలు ఆ ఫోర్ట్ చుట్టూ వాల్స్ అంత హైట్ ఉన్నాయంటే ఆ వాల్స్ ని రీచ్ అవ్వకుండా ఉండడానికి ముందు లైన్ ఆఫ్ డిఫెన్స్ కూడా అసలు షాక్ అవుతారు మీరు వింటే. సో నేను చెప్తాను అవన్నీ క్లియర్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ మనం ఆగ్రా ఫోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి జహంగీర్స్ బాత్ టబ్. ఎంత పెద్దగా ఉందో అండి ఆ టబ్ అయితే. సైడ్స్ అయితే స్టెప్స్ ఉన్నాయి, లోపలికి దిగడానికి స్టెప్స్ ఇచ్చారు. ఈ ఫోర్ట్ చుట్టూరు ఏంటంటే వాల్స్ ని రీచ్ అవ్వక ముందే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా లైన్స్ ని కేజెస్ లో పెట్టి ఉంచేవాళ్ళంట.
వాటిని చూసి ఎనిమీస్ భయపడతారని చెప్పి. అండ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటంటే ఆ ఫోర్ట్ చుట్టూరు కెనెల్ ఉండేది. ఆ కెనెల్ లోపల ఏంటంటే క్రొకడైల్స్ ఇంకా పాయిజనస్ రెప్టైల్స్ ని ఉంచేవాళ్ళంట. ఒకవేళ ఎనిమీస్ ఆ వాల్స్ ని రీచ్ అవ్వడానికి ఇలా స్విమ్ చేసినా కూడా ఆ క్రొకడైల్స్ వల్ల కానీ రెప్టైల్స్ వల్ల కానీ చనిపోయేవాళ్ళు. ఇంకా వాల్స్ దాకా రీచ్ అవ్వడానికి చాలా కష్టమయ్యేదన్నమాట. ఇప్పుడు నేను ఉంచిన ప్లేస్ వచ్చేసి రంగ్ మహల్. ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ జరిగేవి. దాంతో పాటు సైడ్స్ ఉండే మహల్స్ వచ్చేసి ఒకటి సలీం మహల్ ఉంది. దానికి ఆపోజిట్ లో డైనింగ్ హాల్, అలాగే జోధాబాయి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే. పాత కాలంలో ఎక్కువగా డోర్స్ పెట్టించేవారు కాదు. కర్టన్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇందాక చెప్పాను కదా ఔరంగజేబ్ షాజహాన్ ఇక్కడే హౌస్ అరెస్ట్ చేసి ఉంచారని చెప్పి. ఈ ప్లేస్ లో నుంచి ఇక్కడ విండో లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి తాజ్ మహల్ డైరెక్ట్ గా కనిపిస్తుంది. అలానే ఇంకొంచెం లోపలికి వెళ్తే చాలా వరకు మార్బల్స్ తోటి షాజహాన్ ఉన్న ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఔరంగజేబ్ తన సొంత ఫాదర్ షాజహాన్ ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాజహాన్ కి వచ్చేసి 4 సన్స్ అండ్ 2 డాటర్స్ ఉన్నారు. ఈ 4 సన్స్ లో పెద్ద సన్ వచ్చేసి దారా. ముఘల్ ఎంపైర్ లో ఎలా ఉంటుందంటే వీళ్ళే రూల్ చేయాలి ఎంపైర్ ని, అలాగేముండదు. ఎల్డెస్ట్ సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రూల్ చేస్తారనమాట. ఇప్పుడు షాజహాన్ హెల్త్ ఎప్పుడైతే చాలా వరకు దెబ్బతినిందో ఇంకా వాళ్ళ ఎల్డెస్ట్ సన్ దారాని ఎంపరర్ గా చేద్దామని అనుకుంటాడు షాజహాన్. ఇంకా ఈ విషయం వచ్చేసి ఔరంగజేబ్ కి నచ్చదు. ఎలాగైనా సరే ఎంపరర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ సొంత బ్రదర్స్ పైనే బ్యాటిల్స్ చేసి వాళ్ళ మీద గెలుస్తాడు. ఎక్కడ షాజహాన్ మళ్ళీ దారాకి సపోర్ట్ చేస్తాడేమో అని చెప్పేసి షాజహాన్ ఇలాగా హౌస్ అరెస్ట్ చేసి పెట్టేస్తాడనమాట. ఇంకా వాళ్ళ సొంత బ్రదర్స్ ని కూడా చంపేసి ఎంపరర్ అయిపోతాడు. ఇక్కడ ఈ ఫోర్ట్ లో అయితే చూడడానికి చాలానే ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శీష్ మహల్, ఖాస్ మహల్, ముత్తమన్ బూర్జ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ క్లియర్ గా మీకు చూపించాలంటే ఒక వీడియోలో చాలా కష్టం అండి. అందుకని చాలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. పూర్తిగా 12 ప్లేసెస్ ఒక వీడియోలో చూపించడానికి కష్టం అవుతుంది కాబట్టి మాక్సిమం చూపించే వరకు చూపించాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక ఆ వాల్స్ పక్కన కెనల్ లాగా ఉంటుంది అని చెప్పి, ఇదే అన్నమాట. ఆ కెనల్ లోపలే క్రొకడైల్స్ ఇవన్నీ వేసేవాళ్ళు. అండ్ దానికి ముందు లయన్స్ ని పెట్టేవాళ్ళు అనమాట, డిఫెన్స్ సిస్టమ్ లాగా. ఇప్పుడు ఇంకా ఆగ్రా ఫోర్ట్ అయితే చూసేసాము. దీన్ని బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడే వైట్ మార్బుల్ లో ఉండింది కదా, అదంతా షాజహాన్ ఉన్న ప్లేస్. నెక్స్ట్ ఇప్పుడు మేము ఫతేపూర్ సిక్రీకి స్టార్ట్ అవుతున్నాము. వెళ్లే దారిలో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే దగ్గరున్న ప్లేసెస్ చెప్తున్నాను. ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్, బేబీ తాజ్, ఈ 3 కొంచెం దగ్గర డిస్టెన్స్ లోనే ఉంటాయి. అవి 3 కవర్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ కావాలంటే. ఫతేపూర్ సిక్రీ అక్కడ నుంచి ఒక 40 to 50 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి అంత జర్నీ చేయాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా 1 గంట పడుతుంది టైము. అందుకని మేము ఫస్ట్ ఆగ్రా ఫోర్ట్ తర్వాత ఫతేపూర్ సిక్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఈ ప్లేసెస్ అన్ని దగ్గరే కాబట్టి తర్వాత అయినా చూసుకోవచ్చు అన్నట్టుగా. ఇది దూరం ఉండే ప్లేస్. మీరు ఒకవేళ ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాలంటే ఫస్ట్ మార్నింగే ఫతేపూర్ సిక్రీకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆగ్రా ఫోర్ట్ గానీ, తాజ్ మహల్, బేబీ తాజ్ ఈ ప్లేసెస్ అన్ని దగ్గరే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కవర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫతేపూర్ సిక్రీకి ఎంట్రీ టికెట్ అట్లా ఏమి ఉండదండి. కావాలంటే మనం ఒక గైడ్ ని మాట్లాడుకోవచ్చు. ఆ ప్లేస్ గురించి హిస్టరీ బాగా తెలుసుకోవాలి అని అనుకుంటే. నేనైతే అంతగా రికమెండ్ చేయను. ఎందుకంటే యూట్యూబ్ లో చాలానే వీడియోస్ ఉన్నాయండి, హిందీలో ఉన్నాయి. ఎక్కువగా హిందీలోనే ఉన్నాయి అనమాట. మీకు హిందీ ఇంగ్లీష్ బాగా వచ్చినట్టయితే ఆ వీడియోస్ ని రిఫరెన్స్ గా తీసుకొని వెళ్ళి ఆ ప్లేసెస్ అయితే విజిట్ చేయొచ్చు. గైడ్ మాకు 1200 అలా ఛార్జ్ చేశారు. మెహల్ దగ్గరికి వెళ్ళడానికి గోల్ఫ్ కార్ట్ లో వెళ్ళాము. గోల్ఫ్ కార్ట్ కు ఒక 30 రూపీస్ అలా తీసుకున్నారు. ఈ ప్లేస్ ని మొత్తం కట్టడానికి ఒక 12 years అయితే పట్టిందంట. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి దివానే ఖాస్. అక్బర్ టైంలో ఇదే కాన్ఫరెన్స్ హాల్ గా పిలువబడేది. బాద్షా అక్బర్ తన 9 మినిస్టర్స్ తోటి ఇక్కడే మీటింగ్ జరుపుతూ ఉండేవారు. బాద్షా అక్బర్ వచ్చేసి సెంటర్ లో ఉన్న పిల్లర్ పైన సీట్ లో కూర్చొని ఉంటే తన మినిస్టర్స్ అందరూ చుట్టూరు ఆ విండోస్ దగ్గర కూర్చునే వాళ్ళు అనమాట. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే నాకు చాలా యూనిక్ గా అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అనూప్ తలావ్. ఇది అక్బర్ తన మినిస్టర్ లో ఒకరైన తాన్సేన్ సింగింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఇలా ప్లాట్ఫామ్ ని కట్టించారు. ఇక్కడ సెంటర్ లో ఉండే ప్లాట్ఫామ్ మీద తాన్సేన్ కూర్చుంటే మిగతా 4 సైడ్స్ లో ఉండే ప్లాట్ఫామ్ మీద ఒక సైడ్ ఏమో అక్బర్, ఇంకో సైడ్ జోధాబాయి అలా కూర్చునే వాళ్ళు. ఈ ప్లేస్ వచ్చేసి అక్బర్స్ ఫస్ట్ వైఫ్ రుకయా బేగం ప్యాలెస్. ఆ టైంలో దీని శీష్ మహల్ అని కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ వాల్స్ మీద కలర్ఫుల్ మిర్రర్స్ ఇంకా వాల్యుబుల్ డైమండ్స్ అవన్నీ ఉండేవి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పంచ్ మహల్. అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి సమ్మర్స్ లో గాలి రావడం కోసం ఇలా 5 floors లో పంచ్ మహల్ ని బిల్డ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, అదే జోధాబాయి ప్యాలెస్. ఇదే జోధాబాయి మహల్ మెయిన్ ఎంట్రీ డోర్. ఇది బయట నుండి ఆర్కిటెక్చర్ చూస్తే బాల్కనీ రాజస్థానీ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి జోధాబాయి వింటర్ ప్యాలెస్. దానికి ఆపోజిట్ లోనే ఉండేది సమ్మర్ ప్యాలెస్. అండ్ మిడిల్ లో కనిపిస్తుంది వచ్చేసి జోధాబాయి పూజ చేసుకునే మందిరం. కృష్ణుడి ఐడల్ కూడా అప్పుడు ఉండేదంట. దానికి ఎదురుగానే తులసి కోట కూడా ఉంది.
ఈ ప్యాలెస్‌లో అయితే సీజన్స్‌కి తగ్గట్టు కన్‌స్ట్రక్ట్ చేశారు. సమ్మర్ ప్యాలెస్ వచ్చేసి సమ్మర్స్‌లో లోపల చాలా చల్లగా ఉంటుంది. అండ్ వింటర్ ప్యాలెస్ వచ్చేసి వింటర్స్ టైమ్‌లో లోపల చాలా వెచ్చగా అలా ఉండేలాగా కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఫతేపూర్ హోలీ కాంప్లెక్స్. ఇక్కడికి ఎంటర్ అవ్వాలంటే బయట ఫుట్‌వేర్ అంతా కిందనే పెట్టేసి వెళ్ళాలనమాట. ఇక్కడ మనకి బాబా సలీం చిష్టి దర్గా, అలాగే జమ్మా మసీద్, ఇంకా ఆ టైంలోనే వరల్డ్ టాలెస్ట్ గేట్‌వేగా పిలిచే బులంద్ దర్వాజా కూడా ఉంటుంది. ఇదే బులంద్ దర్వాజా దీని హైట్ 177 ఫీట్ టాల్ ఉంటుంది. దీన్ని అక్బర్ గుజరాత్‌ని గెలిచినప్పుడు సక్సెస్‌కి చిహ్నంగా కట్టించారనమాట. అండ్ ఈ దర్వాజా పైన ఖురాన్ ఇంకా జీసస్‌కి సంబంధించిన కోట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్‌కైతే చాలా మంది వస్తూ ఉంటారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా. ఎందుకంటే ఇక్కడ దర్గా ఉంది కదా! ఆ దర్గాలో ఏదైనా కోరిక కోరుకొని అంటే దారం కడితే ఆ కోరిక నెరవేరుతుంది అని అంటారు. ఇదంతా పిల్లర్డ్ హాల్స్. ఈ హాల్స్‌లో అంతా పిల్లర్స్ చూసారా ఎంత బావుంటాయో, చూడ్డానికి చాలా అనిపిస్తాయి. అండ్ ఈ వైట్ మార్బుల్‌తో కనిపించేదంతా సలీం చిష్టి దర్గా. ఈ బాబా బ్లెస్సింగ్స్ తోనే అక్బర్‌కి షాజహాన్ పుట్టారు కాబట్టి అక్బర్ బాబాకి ఇలాగ ఒక దర్గా కట్టించారు. ఫతేపూర్ నుంచి నెక్స్ట్ మేము ఇత్మదుద్దౌలాకి వెళ్ళాము. దీని టికెట్ ప్రైస్ ₹30 అలా ఉంటుంది. దీన్ని బేబీ తాజ్ అని కూడా అంటారు. బేబీ తాజ్ వచ్చేసి ఇత్మదుద్దౌలా సమాధి. ఇది తాజ్ మహల్ కంటే ముందే బిల్డ్ చేశారు. కంప్లీట్ వైట్ మార్బుల్ తో బిల్డ్ చేసిన ఫస్ట్ ముఘల్ స్ట్రక్చర్ ఇదే. దీన్ని బేసిస్ చేసుకొని కొన్ని చేంజెస్ చేసిన తర్వాత తాజ్ మహల్ ని కట్టారు కాబట్టి దీన్ని బేబీ తాజ్ గా పిలుస్తుంటారు. దీన్ని కట్టించింది జహంగీర్ వైఫ్ నూర్జహాన్. షీ బిల్ట్ ఇట్ ఇన్ ద మెమరీ ఆఫ్ అ ఫాదర్ మీర్జా గియాస్ బేగ్. ఆయన్నే ఇత్మదుద్దౌలాగా కూడా పిలుస్తుంటారు. బేబీ తాజ్ బయట చూసినట్టయితే తాజ్ మహల్ లాగానే బ్యూటిఫుల్ గార్డెన్ తో సరౌండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ యమునా. ఈ బేబీ తాజ్ లోపల నూర్ జహాన్ పేరెంట్స్ మీర్జా గియాస్ బేగ్ ఇంకా అస్మత్ బేగం టామ్స్ సెంట్రల్ చేంబర్స్ లో ఉంటాయి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టామ్స్ కూడా ఉంటాయి. ఒక సైడ్ కి ఉంటాయి అవైతే. అసలు ఇది బయట చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. వైట్ మార్బుల్ పైనే కలర్డ్ జెమ్ స్టోన్స్ తోటి ఇవన్నీ ఎంబెడ్ చేస్తున్నారు. ఆ రోజుల్లోనే ఇది ఫస్ట్ స్ట్రక్చర్ అన్నమాట ఇలా బిల్డ్ చేయడం. కలర్ఫుల్ జెమ్స్ గానీ, ఈ స్టోన్స్ కానీ ఈ వైట్ మార్బుల్ లో ఎంబెడ్ చేయడం చాలా బాగుంది. చూడ్డానికైతే కలర్ఫుల్ గా అనిపించింది మొత్తం. ఈ బేబీ తాజ్ అనేది సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో చేసిన ఇంట్రికేట్ ఇన్లే వర్క్ చాలా బాగా ఫేమస్. ఈ వైట్ మార్బుల్ ని అప్పట్లో రాజస్థాన్ నుండి తెప్పించారంట. ఇది యమునా నది ఒడ్డునే ఉంది కాబట్టి బోట్ మీద వెళ్తుండే వాళ్ళకు కూడా చూడడానికి చాలా అందంగా ఉండేదంట ఈ బేబీ తాజ్. ఇప్పుడు మనం ఒక్కొక్క టామ్ కి వెళ్ళడానికి 2 వేస్ అనేది ఉంటాయి. 2 ఎంట్రీ వేస్ ఉంటాయి అన్నమాట. అసలు నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం అర్థం కాలేదు. కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఐ మీన్ అందరూ వేరే చాంబర్స్ లో ఉన్నారన్నమాట. సో నాకు కొంచెం భయం అనిపించింది ఒక్కదాన్నే ఉండేసరికి. ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ టామ్స్ అన్నమాట. ఈ వైట్ కలర్ లో ఉండేవి. అండ్ మెయిన్ టామ్స్ వచ్చేసి నూర్ జహాన్ పేరెంట్స్ వి ఇవి. ఇక్కడ యెల్లో కలర్ లో కనిపిస్తుండేవి నూర్ జహాన్ పేరెంట్స్ వి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లో తాజ్ మహల్ చూడడానికి వెళ్ళాము. తాజ్ మహల్ కి వెళ్ళడానికి బ్యాటరీ ఆటోస్ అండ్ రిక్షాస్ అయితే ఉంటాయి. 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ వరకు ఏ వెహికల్ ని అలౌ చేయరు. సో ఈ బ్యాటరీ ఆటోస్ అండ్ రిక్షాస్ నే అలౌ చేస్తారు. తాజ్ మహల్ చుట్టూరు 10,400 స్క్వేర్ ఏరియా వరకు తాజ్ ట్రెపీజియం జోన్ అంటారు. ఈ జోన్ లో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఇంకా వెహికల్స్ అన్ని రెస్ట్రిక్టెడే. ఎక్కువగా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే బ్యాటరీ రిక్షాసే ఉంటాయి. లేదంటే తాజ్ మహల్ దగ్గరికి నడుచుకొని వెళ్లాల్సిందే. ఎందుకంటే తాజ్ మహల్ కట్టడానికి యూజ్ చేసిన వైట్ మార్బుల్ చాలా సెన్సిటివ్. వెహికల్స్ నుండి రిలీజ్ అయ్యే పొల్యూషన్ అలాగే సల్ఫర్ డయాక్సైడ్ ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎయిర్ లో ఉండే మాయిశ్చర్ తోటి కంబైన్ అయ్యి యాసిడ్ రెయిన్ గా ఫామ్ చేస్తాయి. సో ఈ యాసిడ్ రెయిన్స్ ఇంకా ఎయిర్ పొల్యూషన్ వైట్ మార్బుల్ ని యెల్లోయిష్ గా టర్న్ చేస్తాయి అన్నమాట ఓవర్ ద టైం. సో అందుకని ఆ ఏరియా వరకు ఏ వెహికల్స్ అయితే అలౌ చేయరు. మనం క్యాబ్ మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఒక దగ్గర ప్లేస్ లో ఆపేస్తారు. ఇంకా 1 కిలోమీటర్ మనం ఇట్లా రిక్షాస్ లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మాకైతే పర్ పర్సన్ ₹10 అలా తీసుకున్నారు రిక్షా అతనైతే. తాజ్ మహల్ ఎంట్రీ ఫీ వచ్చేసి ₹50 అండ్ మాసోలియం ఎంట్రీ ఫీ ₹200. అది ఆప్షనలే. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. కానీ తాజ్ మహల్ ఎంట్రీ ఫీ ₹50 మాత్రం తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. తాజ్ మహల్ మనందరి బకెట్ లిస్ట్ లో ఇది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అండ్ ఈ ఫారినర్స్ చూడండి మన ఇండియన్ అటైర్స్ లో ఎంత కలర్ఫుల్ గా ఉన్నారో వీళ్ళంతా. ఈ తాజ్ మహల్ ని షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ కి గుర్తుగా కట్టించారని మనందరికీ తెలిసిన స్టోరీనే. దాన్ని కట్టించడానికి మొత్తం 20,000 వర్కర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారంట. ముంతాజ్ 1631 లో 14th చైల్డ్ కి బర్త్ ఇస్తూ చనిపోయింది. షాజహాన్ వాస్ హార్ట్ బ్రోకెన్ ఎట్ ద టైమ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ టామ్ ని కట్టించాలి తన వైఫ్ కోసం అని అనుకున్నారు. డైరెక్ట్ గా చూస్తే గానీ అర్థం కాలేదు ఎందుకు తాజ్ మహల్ ని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ అంటారో అని. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద న్యూ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. నేను ఫస్ట్ ఆల్రెడీ తాజ్ మహల్ తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం దాని స్ట్రక్చర్ అదంతా అని అనుకున్నాను. కానీ
లైవ్‌గా వెళ్లి చూసినప్పుడు ఉండే ఎక్స్‌పీరియన్సే వేరు గైస్. నిజంగా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. మేము సన్‌సెట్ టైమ్‌కి వెళ్ళాము. అండ్ తాజ్ మహల్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించింది అనంటే, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తాజ్ మహల్‌ని విజిట్ చేయాలి అని అనిపించింది నాకైతే. దీని కన్‌స్ట్రక్షన్ 1632లో స్టార్ట్ చేస్తే 1648లో కంప్లీట్ అయింది. అంటే 20 ఇయర్స్ వరకు కడుతూనే ఉన్నారు. తాజ్ మహల్‌లో బిల్డ్ చేసిన వైట్ మార్బుల్స్ మక్రానా, రాజస్థాన్ నుండి తెప్పించారు. అండ్ ఈ మార్బుల్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది లైట్‌ని బట్టి. మార్నింగ్ అయితే పింకిష్ కలర్‌లో ఉంటుంది. డే టైమ్‌లో అయితే వైట్ కలర్‌లో ఉంటుంది. అండ్ మూన్ లైట్‌లో గోల్డెన్ కలర్‌లో కనిపిస్తుంది తాజ్ మహల్. మేము ఈవినింగ్ సన్‌సెట్ టైమ్‌కి ప్లాన్ చేసామని చెప్పా కదా! తాజ్ మహల్‌కి. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించింది అనంటే, సన్‌సెట్ అవుతూ తాజ్ మహల్‌ని చూడడం ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందక్కడ. అక్కడే చాలా వరకు ఒక 2-3 అవర్స్ వరకు టైమ్ అయితే స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ సర్దార్ బజార్ షాపింగ్‌కయితే వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ మెయిన్ మీరు ఈ ఆగ్రాలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్యాబ్ డ్రైవర్స్ గానీ, ఆటో డ్రైవర్స్‌తో గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడుగడుగునా మోసాలే అండి. అసలు ప్రతి ఒక్కళ్ళు మీరు సౌత్ ఇండియన్స్ అని తెలిస్తే మాత్రం చాలు వాళ్ళకి. ఇంకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి ఏదో ఒకటి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్ క్యాబ్ మాట్లాడుకుంటాం కదా మనం. వాళ్ళేంటంటే మనం అడిగిన షాపులకి తీసుకొని వెళ్లరు. వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ ఈ షాపింగ్ ఇంకా బావుంటుంది. ఈ సర్దార్ బజార్ కన్నా కూడా మీనా బజార్ షాపింగ్ ఇంకా బావుంటుంది. ఆ షాపింగ్ బావుంటుంది అని చెప్పేసి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఆల్రెడీ మనల్ని తీసుకొని వెళ్ళక ముందే వాళ్ళతో ఆ షాప్ వాళ్ళతో మాట్లాడేసుకుంటారు. వాళ్ళని తీసుకొనొస్తాం. వాళ్ళు కొనుక్కుంటే నాకింత కమిషన్ కావాలి అట్లా ఇట్లా అని చెప్పేసి. అలా ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీలో కూడా చూసామండి ఇలాంటి వాళ్ళనే. సో, బీ కేర్‌ఫుల్ గైస్. మీరు ఢిల్లీ గాని విజిట్ చేస్తున్నట్టయితే మీకు పర్ఫెక్ట్‌గా మీకేం కావాలో దాన్నే అడగండి. వాళ్ళని తీసుకొని వెళ్ళమని చెప్పండి. గట్టిగా అడిగితే తీసుకొని వెళ్తారు. ఆగ్రాలో లెదర్ గూడ్స్ చాలా బాగా ఫేమస్. అలాగే మినీ మార్బుల్ తాజ్ మహల్స్ ఉంటాయి. ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. ఒకసారి మీరు షాపింగ్ చేయడానికైతే ట్రై చేయండి ఆగ్రా వెళ్ళినప్పుడైతే. మాకంత టైం దొరకలేదని చెప్పేసి రిటర్న్ వచ్చేసామింకా. నైట్ హోటల్ రూమ్‌కి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే 1 అవర్ ట్రైన్ డిలే ఉండింది. అండ్ మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ మెహుల్. పహర్‌గంజ్‌లో ఉంటుందది. అండ్ అది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనకి మాన్యుమెంట్స్ అలాగే ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి కొంచెం దగ్గరుంది. అలాగే మాన్యుమెంట్స్‌కి కూడా ఒక 5-10 కిలోమీటర్స్ లోపే ఉంది. అందుకని చెప్పి ఆ హోటల్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ పర్ డే మాకొచ్చేసి 2500 అయితే చార్జ్ చేశారు. ఫస్ట్ డే ఫుల్ హడావిడి అనిపించింది ఆగ్రాలో. మొత్తం హెక్టిక్ అయిపోయింది. చాలా ప్లేసెస్ కవర్ చేసాం కాబట్టి. అందుకని సెకండ్ డే కొంచెం పీస్‌ఫుల్‌గా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా లేట్‌గా లేచాము. అలాగే లంచ్ కూడా అక్కడే హోటల్ రూమ్‌లోనే ప్రొవైడ్ చేశారు. దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి. సో, లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు లోటస్ టెంపుల్ చూడ్డానికనొచ్చాము. లోపలికి వెళ్ళాలంటే ఇలాగ ఫుట్‌వేర్ అంతా బయట పెట్టేసి వెళ్ళిపోవాలి. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే సైలెంట్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే అదంతా మెడిటేషన్ జోన్‌లా ఉంటుంది. అందుకని సైలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. బయట గార్డెన్ ఏరియా వరకు మనకి వీడియోస్ అయితే తీసుకోవచ్చు కానీ, లోపలైతే తీసుకోకుండా ఉండడమే బెటర్. అందుకే నేనసలు తీయలేదు ఫోన్‌ని బయటకైతే. ఈ లోటస్ టెంపుల్ ట్యూస్‌డే నుండి సండే వరకు మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 6:00 వరకు ఉంటుంది. అండ్ మండేస్‌లో క్లోజ్‌లో ఉంటుంది. దీన్నే బహాయ్ హౌస్ ఆఫ్ వర్షిప్ అంటారు. ఇది బ్లూమింగ్ లోటస్ ఫ్లవర్ షేప్ లో ఉంటుంది. విచ్ సింబలైజెస్ ప్యూరిటీ, పీస్, లవ్ అండ్ యూనిటీ. అండ్ దీంట్లో 27 వైట్ మార్బుల్ పెటల్స్ ఉంటాయి. లోపల మనకి సెంట్రల్ ప్రేయర్ హాల్ ఉంటుంది. దాంట్లో మనకి 2500 పీపుల్ కెపాసిటీ ఉంటుంది. అసలు ఈ బహాయ్ ఫెయిత్ ఏంటంటే అందరూ దేవుళ్ళు ఒకటే, అన్ని రిలీజియన్స్ ఒకటే, అలాగే వన్నెస్ ఆఫ్ హ్యుమానిటీనే కీ ప్రిన్సిపల్స్ గా చేసుకొని బిలీవ్ చేస్తుంటారు. ఈ లోటస్ టెంపుల్ లోపల ఎటువంటి ఐడల్స్ పిక్చర్స్ కానీ, రిచువల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒక సైలెంట్ ప్రేయర్ మెడిటేషన్ హాల్‌లా ఉంటుంది. దీన్నే సిడ్నీ ఒపెరా హౌస్‌తో కంపేర్ చేస్తారు ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్. గోల్డెన్ టెంపుల్ చూసిన తర్వాత ఇంక మళ్ళీ అక్షర్ధామ్‌కి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఆటోస్ చాలానే ఉంటాయి గోల్డెన్ టెంపుల్ బయట ఇందాక మీరు చూసినట్టయితే. ఆ ఆటోస్‌ని మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ₹150 అలా తీసుకుంటామన్నారు అక్షర్ధామ్ టెంపుల్‌కైతే. కానీ ఎంత ఎండలంటే గైస్ చాలా ఎండలు బయట. అసలు కొంచెం సేపు నుంచుంటేనే అసలు చెమటలొచ్చేస్తూ ఉన్నాయి. అంత వేడిగా అనిపిచ్చింది. ఆటో వాళ్ళని మాట్లాడుకున్నాం గదా! ఇంకా ఆటో అతనైతే డైరెక్ట్‌గా మమ్మల్ని అక్షర్ధామ్ టెంపుల్‌కి తీసుకొని వెళ్ళకుండా షాపింగ్ ఇక్కడ చాలా బావుంటుంది. ఒకసారి వెళ్ళండి అని చెప్పారనమాట. ఆల్రెడీ నేను చెప్పాను గదా! ఆగ్రాలో గూడా ఇలానే జరిగింది. సేమ్ ఇక్కడ గూడా అలానే ఉన్నారు. ఇంకా వాళ్ళు చెప్పారని జెప్పి ఇంక ఊరికే చూసేసి ఫాస్ట్‌గా వచ్చేసాము. తొందరగా తీసుకొని వెళ్ళండి. మళ్ళీ టైం లేదు మాకు అని అక్షర్ధామ్ టెంపుల్‌కి. అలాగే ఇక్కడ మండేస్ అయితే ఇవన్నీ క్లోజ్‌లో ఉంటాయి గైస్. సో, మండేస్ మాత్రం ఢిల్లీలో చాలా వరకు మాన్యుమెంట్స్ అన్నీ క్లోజ్‌లో ఉంటాయి. మీరొకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఆగ్రాలో తాజ్ మహల్ మాత్రం ఫ్రైడే రోజు క్లోజ్. సో, ఇవన్నీ చెక్ చేసుకొని టైమింగ్స్ మీరు క్లియర్‌గా చెక్ చేసుకొని వెళ్తే బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ అక్షర్ధామ్ టెంపుల్ అయితే చాలా ఫేమస్. లోపలికి మొబైల్ ఫోన్స్, కెమెరాస్, హ్యాండ్ బ్యాగ్స్ ఏమి అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీయే ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే ఏముండదు కానీ వాటర్ షో ఇంకా ఎగ్జిబిషన్‌కైతే పే చేయాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ మార్నింగ్ 10:00 ఉంటుంది. అండ్ లాస్ట్ ఎంట్రీ ఈవినింగ్ 6:30కి అలా ఉంటుంది.
మండేస్ అయితే ఈ టెంపుల్ క్లోజ్ లోనే ఉంటుంది. మొత్తం ఈ టెంపుల్ అయితే 100 ఏకర్స్ లో ఉంది. ఇక్కడ బయటే మనకి టాయిలెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇలా ఎంట్రీ ఉంటాయి. దాని పక్కనే క్లాక్ రూమ్స్ కూడా ఉంటాయి. మనకు లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా వాల్యుబుల్ థింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. గోల్డ్ ఇట్లాంటి ఆర్నమెంట్స్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఇంకా మిగతా రిమైనింగ్ ఏమీ తీసుకొని వెళ్ళలేమన్నమాట లోపలికి. లోపల కెమెరా అయితే అస్సలు అలౌ చేయరు. బయట నుంచే వ్యూ చూపిస్తున్నాను అందుకనే. టెంపుల్ చాలా బాగుంది లోపల అయితే. ఈ స్వామినారాయణ టెంపుల్ 6 నవంబర్ 2005లో ఇనాగ్రేషన్ జరిగింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంకా ప్రముఖ్ స్వామి మహారాజ్ గారితోటి. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు భగవాన్ స్వామినారాయణ్ హూ వాస్ ఎ స్పిరిచువల్ పర్ఫార్మర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ద స్వామినారాయణ ట్రెడిషన్. ఈ టెంపుల్లో స్వామినారాయణ్ని దైవంగా భావించి వర్షిప్ చేస్తారు. మెయిన్ మందిరంలో స్టన్నింగ్ 7 ఫీట్ గోల్డ్ లీఫ్డ్ ఐడల్ ఆఫ్ స్వామినారాయణ ఉంటుంది. అలాగే 20,000 ఐడల్స్ కూడా ఉంటాయి. యజ్ఞ పురుష్ కుండ్ ఉంటుంది ఇక్కడ. ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్టెప్ వెల్. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. దీనికి సెంటర్ లో మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఇంకా షాప్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఈవినింగ్ టైంలో వాటర్ షో జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దానికి ఎక్స్ట్రా టికెట్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కి 350 మీటర్స్ డిస్టెన్స్ లోనే అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఒక 5 మినిట్స్ అక్కడ నుంచి నడుచుకొని వెళ్తే టెంపుల్ కి రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు మేము అక్షర్ధామ్ టెంపుల్ నుంచి ఢిల్లీస్ మోస్ట్ ఐకానిక్ షాపింగ్ డెస్టినేషన్ కి వెళ్తున్నాం. అదే ద వన్ అండ్ ఓన్లీ సరోజినీ నగర్ మార్కెట్. ఇది హెవెన్ అనే చెప్పొచ్చు ఫ్యాషన్ లవర్స్ కి. ట్రెండీ టాప్స్, స్టైలిష్ డ్రెస్సెస్, జీన్స్, బ్యాగ్స్, షూస్, యాక్సెసరీస్, వాట్ నాట్ అన్ని దొరుకుతాయి ఇక్కడ. అది కూడా తక్కువ ప్రైసెస్ లో. ఇక్కడికి ఐఎన్ఏ మెట్రో స్టేషన్ చాలా దగ్గర. మనం మెట్రోలోనే వెళ్ళిపోవచ్చు అక్కడికి. అండ్ మెట్రో నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మార్కెట్ అనేది. బెస్ట్ టైం టు విజిట్ ఈస్ మార్నింగ్ అవర్స్ అండి, బిట్వీన్ 11 to 2 PM. అప్పుడైతే ఫ్రెష్ స్టాక్ ఇంకా క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ టైంలో. ఈ మార్కెట్ మండేస్ అయితే క్లోజ్ లో ఉంటుంది. మార్కెట్ పక్కనే KFC ఉంటే తినడానికి వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉన్నాము లంచ్ చేసిన తర్వాత. అందుకని ఫస్ట్ ఇక్కడ KFC లో తినిన తర్వాత షాపింగ్ కంటిన్యూ చేద్దాం అయితే అని అనుకున్నాము. మేము వెళ్ళింది 7 కి అలాగా. KFC లో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలా టైం పట్టింది. తర్వాత నుంచి ఇంకా సరోజినీ నగర్ మార్కెట్ లోనే షాపింగ్ కంటిన్యూ చేసాము. నైట్ 9 కల్లా క్లోజ్ చేసేస్తారు షాప్స్ ఇక్కడ. సో జస్ట్ 1 అవరే ఉండింది. ఇంకా 1 అవర్ లో క్విక్ గా అన్ని చూస్తూ ఉన్నాము. కీ చైన్స్ అయితే 100 రూపీస్ ఈచ్ అని చెప్పారు. చాలా ప్రెటీగా అనిపించినాయి కీ చైన్స్ అయితే. ఇక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంత బెనిఫిట్. ఇవి చూసారా ఈ హ్యాట్స్ ఇవన్నీ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి. 200 రూపీస్ అన్నారు. ఇక్కడ అన్ని ట్యాక్స్ అయితే పెడుతున్నారు ఫిక్స్డ్ ప్రైసెస్ అని. కానీ మనకి వీలున్నంత వరకు బార్గెన్ అయితే చేయొచ్చు. స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంత ప్రెటీగా అనిపించినాయో చూడండి. వాటిపైన ప్రింట్స్ కూడా క్యూట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. మొత్తం పింట్రెస్ట్ వైబ్ ఉంది ఇక్కడ. ఈ స్కర్ట్స్ ఇవన్నీ అయితే 200 రూపీస్ అలా ఉన్నాయి. ప్రింట్స్ చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఈ టాప్స్ గైస్. ఈ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. పైన మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి. అవైతే 200 అలా చెప్పారు. ఈ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. ఇవి కూడా 200 రూపీస్ అన్నారు. కానీ మనం బార్గెన్ చేయాలి. ఇంకా అవసరం ఉన్నంత వరకు బార్గెన్ చేస్తూనే ఉండొచ్చు. కానీ మేము వెళ్ళింది లేట్ గా కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఏం కొనలేదు. జస్ట్ చూడడానికే సరిపోయింది టైం అంతా. ఈ కుర్తీస్ అయితే 350 రూపీస్ గైస్. సో ఫస్ట్ 1 అవర్ అంతా ఇలానే టైం వేస్ట్ చేసి ఇంకా లాస్ట్ లో ఫాస్ట్ గా కొనుక్కున్నాము. అయినా సరోజినీ నగర్ మార్కెట్ 1 అవర్ లో అసలు కంప్లీట్ అవ్వడానికి ఛాన్సే ఉండదు గైస్. డే అంతా పడుతుంది మాకైతే. ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ రేపు కూడా వద్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఢిల్లీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సరోజినీ నగర్ మార్కెట్ కి వెళ్లకుండా ఉండనే ఉండరు. అసలు ఎంత బాగున్నాయో గైస్. అన్ని ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ టీ షర్ట్స్ 250 అలా చెప్పారు. నాకు 250 కొంచెం ఎక్కువనే అనిపించింది. నార్మల్ హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కదా అని అనిపించింది. కానీ చాలా వరకు స్టఫ్ అయితే మన దగ్గర అస్సలు దొరకదు. అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ మొత్తం. దట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్ కానీ అన్ని ఉన్నాయి A to Z. మీడియం సైజ్ ట్రాలీ బ్యాగ్స్ అయితే ఫస్ట్ 2500 అలా అన్నారు. ఫైనల్ ప్రైస్ 1800 కూడా ఇస్తామన్నారు. ఇంకా బార్గెన్ చేస్తే 1500 కి కూడా తీసుకోవచ్చు. ఏదో అలా షాపింగ్ చేసాం క్విక్ గా. 9K క్లోజ్ చేసేస్తారు అక్కడ. 9:30 కల్లా మొత్తం తీసేసి స్టాక్ అంతా తీసేసి సైడ్ కి పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా మాకు వీలున్నంత వరకు అయితే షాపింగ్ చేసాము. జీన్స్ ప్యాంట్స్ అయితే అన్ని 200, 250 అలా ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు. మనం చాలా వరకు బార్గెన్ చేయాల్సిందే. కానీ చాలా వరకు కూడా మోసపోతూ ఉంటాం సరోజినీ నగర్ మార్కెట్ లో. సో మనల్ని చూస్తేనే అర్థమైపోతుంది సౌత్ ఇండియన్స్ అని చెప్పేసి. వాళ్ళు ఇంకా సౌత్ ఇండియన్స్ అని ఒకలాగా రేట్స్ చెప్తూ ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళకి అలవాటు అయ్యే ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకోవాలి అన్నట్టుగానే ఉంటారు. ఇదైతే నాకు చాలా ప్రెటీగా అనిపించింది. చూడండి ఇది కీ చైన్ లోపల కెమెరా లా ఉంటుంది. ఆ కెమెరా లోపల ఇలాగా క్లిక్ చేస్తూ ఉంటే అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ అవర్ థర్డ్ డే ఢిల్లీలో. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. చాలా సింపుల్ గానే రెడీ అయి వెళ్తున్నాము డైలీ. ఎందుకంటే అసలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. బయటకు వెళ్తే చాలు అసలు చెమటలే అయిపోతుంది. అందుకనే కొంచెం ఈజీగా బ్రీతబుల్ గా ఉండే డ్రెస్సెస్ అయితే ఫ్రీగా ఉంటాయి, కంఫర్టబుల్ గా ఉంటాయి అని చెప్పి అలా రెడీ అయి వెళ్ళాము. అండ్ ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఉగ్రాసేన్ కి బౌలి.
ఇది మేము స్టే చేసిన హోటల్కి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. అందుకనే ఫస్ట్ ఒక ప్లేస్ కవర్ అవుతుంది కదా అన్నట్టుగా వచ్చాము. అగ్రాసేన్ కి బవోలి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ స్టెప్ వెల్స్ ఇన్ ఢిల్లీ. దీని ఎగ్జాక్ట్ ఆరిజిన్ అయితే ఇప్పటి వరకు మిస్టరీనే, కానీ కొంతమంది మాత్రం ఇది మహాభారత్ పీరియడ్ లో మహారాజా అగ్రాసేన్ కట్టించారు అని అంటారు. ఈ స్టెప్ వెల్ ని వాటర్ స్టోరేజ్ అండ్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కోసం కట్టించారు. లోకల్స్ అయితే ఈ బవోలి బ్లాక్ వాటర్ పీపుల్ ని దాంట్లో దూకడానికి హిప్నటైజ్ చేస్తుంది అంటుంటారు. అండ్ కొంతమంది ఈ ప్లేస్ ని హాంటెడ్ ప్లేస్ గా కూడా అంటారు. దీనికి దగ్గరలోనే 650 మీటర్స్ డిస్టెన్స్ లో మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో బై మెట్రో కూడా ఈ ప్లేస్ కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడికి మోస్ట్లీ అందరూ ఫోటోస్ తీసుకోవడానికి వస్తుంటారు అండ్ టూరిస్టులు కూడా ఫోటోస్ కోసమే వస్తుంటారు. ఇది డైలీ ఓపెన్ లోనే ఉంటుంది, మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు. ఎంట్రీ టికెట్ ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. అండ్ దీన్ని ఉగ్రాసేన్ కి బవోలి అని కూడా అంటుంటారు. ఇలాంటి ప్లేసెస్ అయితే చిన్న చిన్న ప్లేసెస్ చాలానే ఉంటాయి ఢిల్లీలో చూడడానికి. నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి, కానీ మనకి టైం సరిపోదు కాబట్టి అలా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. యాక్చువల్ గా అయితే ఇప్పుడు మేము వెళ్ళిన అగ్రాసేన్ కి బవోలి, అలాగే ఇండియా గేట్, ఇంకా రెడ్ ఫోర్ట్ ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. ఈ 3 ఒకేసారి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. కానీ మేమేంటంటే కుతుబ్ మినార్ ప్లాన్ చేసాం కాబట్టి, కుతుబ్ మినార్ కొంచెం దూరం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత కుతుబ్ మినార్ కి వెళ్ళి తర్వాత మిగతా ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ చూద్దాం అన్న ప్లాన్ అయితే చేసాము. అందుకని ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం మేము. కుతుబ్ మినార్ కి వెళ్ళడానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఉంది. కుతుబ్ మినార్ కి ఒక 1.5 to 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఆటో మాట్లాడుకొని వచ్చేయచ్చు కుతుబ్ మినార్ వరకు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ అలా ఉంటుంది. అన్ని డేస్ ఓపెన్ లోనే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 5 వరకు. కానీ చాలా మంది ఇంకా 9, 10 వరకు కూడా నైట్ ఉంటుంది అని అన్నారు. మేము ఇంకా ఆన్లైన్ లో చెక్ చేసుకొని 5 వరకే అని ఫాస్ట్ గా ఇక్కడికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ క్యూ చూసారు కదండి ఎంత ఉందో, అందుకని మేము కూడా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేసాము. తర్వాత టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్స్ అంటే టోకెన్స్ లాగిస్తారు. ఆ టోకెన్ ఒకవేళ పోతే మళ్ళీ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి తిరిగి వచ్చేటప్పుడు. సో అందుకని టోకెన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ అయితే సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. మేము హోటల్ రూమ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే అసలు చేతిలో ఏం క్యారీ చేసుకోలేదు. బ్యాక్ ప్యాక్ గానీ, చిన్న హ్యాండ్ బ్యాగ్ గానీ, పర్సెస్ కానీ ఏం క్యారీ చేసుకోకుండా వచ్చాము. దానివల్ల ఏంటంటే ఇలాగా సెక్యూరిటీ చెకింగ్ లో ఫాస్ట్ గా అయిపోతుంది ఎంట్రీ కూడా. కొన్ని వాటిల్లో అయితే అసలు బ్యాగ్స్ కూడా లోపలికి అలౌ చేయరు. ఆ క్లాక్ రూమ్స్ అలాంటివి ఉంటే అక్కడ పెట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టి మళ్ళీ రిటర్న్ కలెక్ట్ చేసుకునేసరికి చాలా వరకు టైం అయిపోతుంది అని చెప్పి ఏమీ క్యారీ చేసుకోలేదు. మీరు జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి సరిపోతుంది. మనకి బయటనే చాలా వరకు వాటర్ బాటిల్స్ అలానే సోడాస్ ఇవన్నీ అయితే బయట ఉన్నాయి, చిన్న చిన్నవి అయితే తాగడానికి కూడా. మేము వచ్చినప్పుడే ఫస్ట్ కుతుబ్ మినార్ చూడాలని నేను ప్లాన్ చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఇంకా ఫైనల్ గా థర్డ్ డే కి కుదిరింది కుతుబ్ మినార్ చూడడానికి. చాలా మంది అయితే ఉన్నారు. మేము సండే వెళ్ళాము కుతుబ్ మినార్ కి. సో జనాలు అయితే బాగానే ఉన్నారు సండే టైం కాబట్టి. ఇట్ ఈస్ ద టాలెస్ట్ మినార్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద ఢిల్లీస్ మోస్ట్ ఐకానిక్ మాన్యుమెంట్స్. ఇది 240 feet హైట్ ఉంటుంది. హిందూ రూలర్ ని డిఫీట్ చేసిన తర్వాత ముస్లిం డామినెన్స్ ని సెలబ్రేట్ చేయడానికి కుతుబ్ మినార్ ని కట్టించారు. దీనికి 800 years ఆఫ్ హిస్టరీ ఉంది అండ్ దీని కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేసింది కుతుబ్ ఉద్దుద్దీన్ ఐబక్. ఇది మొత్తం 5 story బిల్డింగ్ అండ్ ఈ కుతుబ్ మినార్ టవర్ లోపల 379 స్పైరల్ స్టెప్స్ ఉంటాయి. డైరెక్ట్ గా 5th స్టోరీకి తీసుకొని వెళ్తాయి. ఈచ్ స్టోరీకి బాల్కనీ ఉంటుంది. వాల్స్ పైన ఇంట్రికేట్ అరబిక్ కాలిగ్రఫీ ఉంటుంది అండ్ దీనికి లోపలికి వెళ్ళడానికి పబ్లిక్ యాక్సెస్ అయితే ప్రెసెంట్ లేదు. 1981 లో స్కూల్ ట్రిప్ అప్పుడు స్టాంపేడ్ జరిగి చాలా మంది చనిపోయారు. అప్పటి నుండి కుతుబ్ మినార్ లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని విజిట్ చేసిన వాళ్ళందరూ బయట నుంచి చూడాల్సిందే. అండ్ దీని చుట్టూరు ఉండే కుతుబ్ కాంప్లెక్స్ లో మాస్క్ ఉంటుంది. ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ కూడా ఉంది. ఇదైతే 1600 years ఓల్డ్ అయినా కూడా ఈ పిల్లర్ కి ఇంకా రస్ట్ అయితే పట్టలేదు. అండ్ అలాయ్ దర్వాజా, అలాగే ఇంకొన్ని టాంబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి కుతుబ్ మినార్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి, ఈ ఆర్చ్ లోపల నుంచి. సో అందుకనే చాలా మంది ఇక్కడ ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉన్నారు. అందుకని మేము కూడా అక్కడికి వెళ్ళాము. చాలా వరకు ఫారినర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. ఢిల్లీ అంటేనే ఇంకా క్యాపిటల్ సిటీ కాబట్టి అఫ్ కోర్స్ ఫారినర్స్ అందరూ ఉంటారు.
మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా విజిటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అసలు ఇక్కడికి జస్ట్ ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్ రావడానికైతే కుదరదు. చాలానే ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ కవర్ చేయడానికైతే. ప్రతి దానికి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంది. సో, అన్నీ ఒకే వీడియోలో చూపించాలంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో, నాకు వీలున్నంత వరకైతే మెయిన్ థింగ్స్ అయితే చూపించాను. ప్లేసెస్‌ని విజిట్ చేయండి. దాని హిస్టరీ తెలుసుకుంటే మీరు నిజంగానే ఒక ప్లేస్‌కి వెళ్లి ఒక విషయాన్ని తెలుసుకున్నామన్న మంచి ఫీలింగ్‌తో అయితే వెళ్తారు ఆ ప్లేస్ నుంచి బయటకి. ఇంకా ఎగ్జిట్ వైపు వెళ్తుంటే ఇవి కనిపించినియి. ఇవి చూడండి ఎంత టాల్ ఉన్నాయో ఎంట్రీ డోర్స్. చాలా పెద్దగా అనిపించినియి. అండ్ ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బావుంది. ఓవరాల్ మొత్తం కనిపిస్తుంది కుతుబ్ మినార్ అయితే. ఇంక ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి ఎగ్జిట్ వైపు వెళ్తున్నాము. టోకెన్స్ అక్కడ ఎగ్జిట్ దగ్గర వేసేస్తే సరిపోతుంది. మాకు ఓవరాల్ కుతుబ్ మినార్ అంతా చూడడానికి ఒక 45 మినిట్స్ అలా పట్టింది. ఎందుకంటే కొన్ని పిక్చర్స్ అలా తీసుకున్నాం కాబట్టి 45 మినిట్స్. లేదంటే కొంచెం త్వరగానే చూసేసి వెళ్ళొచ్చు. కాకపోతే హిస్టరీ క్లియర్‌గా తెలుసుకోవాలి ఎవ్రీథింగ్ అంటే టైమ్ టేకింగే ఇక్కడ. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము రెడ్ ఫోర్ట్ చూడడానికి వెళ్ళాము. ఇంకా రెడ్ ఫోర్ట్ దగ్గర ఇండియా గేట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ 2 అయితే కవర్ అయిపోతాయి. రెడ్ ఫోర్ట్ ఎంట్రీ ఫీ ₹35 అలా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. అండ్ మండేస్ తప్ప మిగతా రిమైనింగ్ డేస్ అన్నిట్లో ఓపెన్‌లోనే ఉంటుంది. దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి చాందనీ చౌక్ మెట్రో స్టేషన్. ఎవ్రీ ఇయర్ 15th ఆఫ్ ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడే నేషనల్ ఫ్లాగ్‌ని హాయిస్ట్ చేస్తారు. ఒక 200 ఇయర్స్ వరకు మొఘల్ ఎంపరర్స్‌కి ఇదే మెయిన్ రెసిడెన్స్‌గా ఉండేది. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ ఉండింది అది. ఎందుకంటే 15th ఆగస్ట్ కోసం అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇంకా ఇండియా గేట్ చూడడానికైతే వెళ్ళాము. మేము పెట్టిన లొకేషన్ అయితే ఇండియా గేట్ దగ్గర దానికి చుట్టూరు తిరుక్కొని మేము వెళ్ళాలి. సో, క్యాబ్ డ్రైవర్ అయితే ఒక దగ్గర ఆపేశారు. ఇంకా వెళ్ళే దారిలో చూసారా అన్ని నేరేడు చెట్లే ఉన్నాయి. కింద అన్ని పడిపోయి ఉన్నాయి. అవే చూపించాను మీకు. ఇండియా గేట్ మాన్యుమెంటే కాకుండా చూడడానికి ఇలా చుట్టుపక్కల చూసారా అంతా గ్రీనరీ తోటి ఎంత బావుందో. ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ గూడా ఉంది. అలాగే మెహందీ ఇవేమంటారు అప్పట్లో పెట్టించుకునే వాళ్ళం మనం. పారాణిలాగా చేతికి అచ్చులంటారు గదా! అవి గూడా అక్కడే ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఉంది గైస్. ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్స్, చాట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేందంటే ఇండియా గేట్‌కి వెళ్ళడానికి మనకొక సబ్‌వేలా ఉంటుంది. టన్నెల్ లాగా. టన్నెల్ లోపల నుంచి వెళ్ళాలి. రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళడానికైతే కుదరదు. అక్కడ సెపరేట్ రోడ్ ఉంటుంది. ఈ పక్క రోడ్‌లో మనల్ని డ్రాప్ చేస్తారు. ఈ రోడ్ నుంచి ఆ పక్కన ఉండే రోడ్‌లో మనకి ఇండియా గేట్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికైతే డైరెక్ట్‌గా వెళ్ళలేము. ఇలాగ సెపరేట్ ఒక టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ లోపల నుంచి వెళ్ళాలి. మనకి డైరెక్ట్‌గా ఇలా రోడ్ క్రాస్ చేస్తామనమాట. పైనంతా రోడ్ కనిపిస్తుంది గదా! సో, దాని కింద నుంచి వెళ్ళిపోయి టన్నెల్ లోపల నుంచి ఇండియా గేట్ దగ్గరికైతే రీచ్ అయిపోవచ్చు. దీనికైతే అవైలబుల్‌లో నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఖాన్ మార్కెట్ అండ్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది ఇండియా గేట్‌కి. 82,000 బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎవరి లైఫ్స్ వరల్డ్ వార్ 1 అండ్ థర్డ్ ఆంగ్లో ఆఫ్రికన్ వార్‌లో కోల్పోయారో వారికి గుర్తుగా కట్టించిన వార్ మెమోరియలే ఈ ఇండియా గేట్. అసలు ఈ జనాలు చూస్తున్నారా గైస్? ఇక్కడున్నంత జనాలు నేనసలు ఎక్కడా చూడలేదు. ఇన్ని ప్లేసెస్ తిరిగాం కదా! ఇక్కడున్నంత క్రౌడ్ అయితే నాకెక్కడ కనపడలేదు. ఈవినింగ్ టైమ్ కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది ఆ వాతావరణం అని చెప్పి అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఇక్కడ బాగా టైమ్ స్పెండ్ చేయడానికి మంచిగా ఫౌంటైన్స్ ఉన్నాయి. చాలానే ఫౌంటైన్స్ ఉన్నాయి. అలాగే మొత్తం లష్ గ్రీనరీ ఉంది. చుట్టుపక్కలంతా ప్లాంట్స్ తోటి, ట్రీస్ తోటి. అందుకని చూడ్డానికి గూడా బాగా అనిపిస్తది అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికైనా. ఇక తినడానికి స్ట్రీట్ ఫుడ్ ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి టైమ్ పాస్ అయిపోతుందక్కడ. దీని హైట్ 42 మీటర్స్ ఉంటుంది. అండ్ మోర్ దెన్ 13,000 సోల్జర్స్ నేమ్స్ ఈ వాల్స్ పైన ఇన్‌స్క్రైబ్ చేసుంటాయి. ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఇదొక మెమోరియలే కాదు. పాపులర్ పబ్లిక్ స్పాట్ కూడా. ఇక్కడ ఉన్న గార్డెన్ ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ అండ్ టూరిస్ట్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంతమంది ఉన్నారని అనుకుంటున్నాను నేను. చూసారా నడుస్తుంటే ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందంటే పక్కనే వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఏమో గ్రీనరీ ఉంది. చాలా బావుంది. అండ్ ఇక్కడికి చాలా మంది వాళ్ళ డాగ్స్‌ని కూడా వాకింగ్‌కి తీసుకొస్తూ ఉన్నారు. చూడడానికైతే చాలా బావుంది. ఆఫ్ కోర్స్ పెట్స్ చాలా క్యూట్‌గానే కనిపిస్తాయి కాబట్టి నాకొక డాగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా దాన్ని వీడియో కూడా తీసుకున్నాను. ఒక అతనైతే దాన్ని ఎత్తుకొని తీసుకొనొచ్చారు. చూడ్డానికే చాలా బాగా అనిపించింది. నేనది క్యాప్చర్ చేయలేకపోయినా ఎంజాయ్ చేశాను ఆ మూమెంట్‌నైతే. ఇంకిక్కడి నుండి మళ్ళీ మేము సరోజినీ నగర్ మార్కెట్‌కి వెళ్ళాము. అసలు ఎన్ని సార్లు వెళ్ళినా సరోజినీ మార్కెట్ సరిపోదు. ఏదో ఒకటి కొత్తయి వస్తూనే ఉంటాయి స్టాకు. మార్నింగ్ వచ్చినయి అప్పటికప్పుడే అయిపోతూ ఉంటాయంట. సో, ఇక్కడ ఉన్నంత వరకు మాకు మాక్సిమం వీలైనంత వరకైతే షాప్ చేయడానికే ట్రై చేశాము 2 డేస్ అయితే. ఈ ఢిల్లీ ట్రిప్ మొత్తం కవర్ చేసిన తర్వాత బయట గూడా చాలా వరకు తిరిగిన తర్వాత
ఎన్ని ట్రీస్ కనిపించినాయి అంటే నాకు ప్రతి రోడ్లో ట్రీస్ అనేవి ఉన్నాయి. కంటిన్యూస్గా మొత్తం గ్రీనరీగానే ఉంది. మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి మొత్తం చూస్తున్నా కానీ చాలా బాగుంది గ్రీనరీగా. అయినా సరే ఎందుకు వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఉందో మరి. సరోజినీ నగర్ మార్కెట్ దగ్గర నుంచి మా హోటల్ రూమ్కి వెళ్ళేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది. 10:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మొత్తానికి ఇలా మా 3 days ఢిల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మేము హోటల్ రూమ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. నాకు ఫుడ్ అయితే పర్సనల్‌గా బయట ఎక్కడా నచ్చలేదు. ఆగ్రాలో అయితే మరీ వర్స్ట్. అస్సల అసలు నోట్లో పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఆర్డర్ చేసిందంతా పక్కన పెట్టేసాము. సో, అలా ఉంది ఫుడ్ అయితే. ఇంకా ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్‌లో నాకు నచ్చలేదు. మరి బెస్ట్ ప్లేసెస్ మాకు తెలియక అలా అయిందో ఏమో మరి. మా హోటల్‌లో అయితే బానే ప్రొవైడ్ చేశారు ఫుడ్. టేస్టీగానే అనిపించింది. అక్కడ తప్ప బయట ఇంకెక్కడ నచ్చలేదు. అందుకని మోస్ట్‌లీ అంతా తిరిగేసిన తర్వాత నైట్ లేట్ అయినా పర్లేదని చెప్పి హోటల్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత తినేవాళ్ళం. ఇది ఒక మెమరబుల్ ట్రిప్ మా లైఫ్‌లో. ముగ్గురం కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇదే. చాలా బాగా టైమ్ అయితే స్పెండ్ చేశాము. అండ్ ఇంత టైం రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో దొరకదు టుగెదర్ టైమ్ స్పెండ్ చేయడానికైతే. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం కాబట్టి. నాకు మా తమ్ముడికి ఎన్ని చిన్న చిన్న ఫైట్స్ వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే వెంటనే కలిసిపోయేవాళ్ళం. ఇంకా సిబ్లింగ్స్ మధ్యలో ఫైటింగ్స్ అనేవి కామనే కదా! బట్ దిస్ ట్రిప్ విల్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మీరు కూడా మీ సిబ్లింగ్స్‌తో ఇలా చిన్న చిన్న ట్రిప్స్ అయితే ప్లాన్ చేయండి. సో, నా వర్షన్ ఏంటంటే మనందరం ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటాము. అలాగే ఫ్యామిలీస్‌తో కూడా వెళ్తూ ఉంటాం ట్రిప్స్‌కి. బట్ సిబ్లింగ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ అయినా ప్లాన్ చేయండి. చిన్నదైనా పర్లేదు. ఇట్ విల్ గివ్ యూ సమ్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా ఎండ్ ఆఫ్ ద డే లవ్ ఉంటుంది కాబట్టి అన్నీ మర్చిపోతాం. Our hearts beat to the city streets. We began to సో, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో గైస్. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో నాకైతే. ఎందుకంటే మా సిబ్లింగ్స్‌కి రిలేటెడ్ అయిన వీడియో కాబట్టి. అండ్ ఆల్సో చాలా ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేశాను మీతోటి. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో, లైక్స్ అయితే బాగా ఇవ్వండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. బై బై గైస్.